తెలంగాణ కోసం అందరం మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఏం చేశారంటే నీళ్లు నియామకాలు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు. అందులో 56 నుంచి 60% బీసీలో ఉన్నాం. బీసీలకు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మాకు మాత్రం న్యాయం చేయలేదు. బీసీలలో ఒకరు యాదవులు, గౌండ్లు, తర్వాత కుర్మర్లు, కమ్మర్లు, తర్వాత రజక సోదరులు, సాకలి వాళ్ళు, తర్వాత టైలరింగ్ షాపులు చేసే వాళ్ళు ఎన్నో వృత్తుల మీదనే ఆధారపడి ఉన్నాం. వృత్తుల మీద ఎందుకు ఆధారపడి ఉన్నాం అని అంటే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మాకు మాత్రం న్యాయం చేయట్లేదు. కళ్ళు గీసేవారు కళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు వృత్తుల మీదే ఆధారపడుతున్నారు. తర్వాత రజకుల వ్యాపారం చేసుకొని అదే దాని మీద ఆధారపడి ఉంటారు. మంగళి వాళ్ళు మంగళ పనులు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. తర్వాత టైలర్స్ పని చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీల అందరం పోరాటం చేసి ఎంతో మంది ఇంచుమించు ఒక 2000 మంది ప్రాణత్యాగాలు చేసి మన తెలంగాణను సాధించుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బర్లు గొర్రెలు అన్నాడు. తర్వాత ఆయన మాత్రం ఏమేమి ఇవ్వలే, ఆయన కూడా మాకేం చేసింది లేదు. అంతా రాజులు, రెడ్లు, తర్వాత కాపులు, తర్వాత పెద్ద పెద్ద కులాల వాళ్ళు బాగుపడరు. కానీ బీసీలు మాత్రం బలహీన వర్గాలు మాత్రం ఇప్పటివరకు బాగుపడలే. కాబట్టి మేమంతా కోరుకునేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఏం న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు మా బీసీలకు అందరికీ మాకు 56% మాకు ఏదైతే ఉందో 56% ముందుగానే మాకు ప్రకటించారు. 56% ఏదైతే ఉన్నదో మాకు రిజర్వేషన్ మాకు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం.